దుర్గమ్మ సన్నిధిలో భక్తుల నిలువు దోపిడీ, సత్రాల బుకింగ్లో సిబ్బంది చేతివాటం, బినామీ పేర్ల మీద సత్రాలు బుకింగ్. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమ్మ టెంపుల్ వద్ద సమస్యతో సతమతమవుతున్న భక్తులు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ఈవో చంద్రశేఖర్. ప్రతిదినం వేల సంఖ్యలో వచ్చే భక్తులకు తప్పని తిప్పలు తప్పటం లేదు. ఏడుపాయల వనదుర్గాభవాని మాతను దర్శించుకోవడానికి సెలవు దినాల్లో భక్తులు అంతర్రాష్ట్రాల నుంచి తరలివస్తారు. సంబంధిత అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలం ప్రారంభంలో రాజగోపురం నుండి ఆలయం వరకు పైన తడకలు, కింద మ్యాట్లు ఏర్పాటు చేస్తారు. ఈసారి కేవలం లడ్డూ కౌంటర్ వరకు ఏర్పాటు చేయడంతో అమ్మవారి దర్శనం కోసం రాజగోపురం నుండి చెప్పులు లేకుండా వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వారితో పాటు బోనాలు తీసే మహిళలు సైతం అమ్మవారి పవిత్రత కాపాడేందుకు భక్తిభావంతో చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు. వీరితో పాటు వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడిమికి కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి. ప్రస్తుతం ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా అమ్మవారి ఆలయం చుట్టూ రాళ్లగుట్టలు ఉండడం మూలంగా ఏడుపాయలలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. రాజగోపురం నుండి ఆలయం వరకు కనీసం తాగునీటి వసతి లేక చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ నోరు ఎండి తాగునీటి కోసం అల్లాడుతున్నారు. అక్కడ ఎవరైనా దప్పికేస్తే నదిలో నీళ్లు తాగాల్సిందే లేదా వాటర్ బాటిల్ కొనాల్సిందే. వీరి ధర కూడా ఏడుపాయలలో విపరీతంగా పెంచి అమ్ముతున్నారు. ఇటీవల కాలంలో ఏడుపాయల ఆలయ అధికారి నిర్లక్ష్యం మూలంగా కనీస వసతులు కరువవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏడుపాయల జాతరలో సైతం సరైన వసతులు లేక ఈ ఏడుపాయల భక్తుల సంఖ్య తగ్గిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతం కంటే ఈ ఏడు అమ్మవారి ఆలయ ఆదాయం భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈవో చంద్రశేఖర్ భక్తులకు ఏనాడు అందుబాటులో ఉన్న దాఖలాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు.